వ్యూవర్స్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ ఈజీ. ఈ రోజు నేను ఏం చేస్తున్నాను తెలుసా? మా మనవరాలు, మా అక్క కూతురు వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ పాప ధీమహితో ఈరోజు దాని రూమ్ టూర్ చేస్తున్నాము. దాంతో ఈరోజు స్పెండ్ చేద్దాం. దానికి సర్ప్రైజ్ చేశాను, నేను వస్తానని చెప్పలేదు. చూద్దాం ఏం చేస్తుందో. హాయ్ ధీమహి, హాయ్, ఏం చేస్తున్నావు? హోంవర్క్ చేస్తున్నావా? ఏం హోంవర్క్ చేస్తున్నావు? నాకు డౌట్, నువ్వు ఏదో తయారై కూర్చుని హోంవర్క్ చేస్తున్నావేంటి? దాన్ని చూపెట్టి. మొన్నే చెప్పేసి నమ్మను వస్తున్నా. అవునా? ఓకే ఓకే, చూడండి, దిస్ ఈస్ ధీమహి. ఏం క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఫోర్త్ క్లాస్ చదువుతోంది. చూడండి, దీని ఎంత రూమ్ ఎంత బాగా డెకరేట్ చేసుకుందో. వాళ్ళ నాన్న అన్ని సర్ప్రైజ్ ఇస్తుంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మంచి బాగా డెకరేట్ చేసుకుంది. రూమ్ టూర్ చూపెడుతుంది ధీమహి. ఎలా చూపెడుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చూడండి, చిన్న పిల్ల చూడండి ఎంత బాగుందో. నా సెకండ్ ఇయర్ బర్త్డేకి గిఫ్టా నాన్నకొన్నారా? ఇది ప్రింట్ చేయించారు పిల్ల మీద. ఎవరు? డాడీ. నాన్నకొన్నారు. ఓకే, వాళ్ళ డాడీ ప్రింట్ చేయించేస్తే ఎంత బాగుందో కదా. అది నా ఫస్ట్ బర్త్డేకి మళ్ళీ ప్రింట్ చేయించారు మా డాడీ. అది ఏంటమ్మా కిరీటం పెట్టుకున్నావు? కృష్ణుడా నువ్వు? ఆ రోజు కృష్ణాష్టమి రోజు. అవునా? ఇదేమో నా బర్త్డే, సెకండ్ బర్త్డేడా? డాడీ మమ్మీ చూపెట్టు. అది అక్కడ డాడీ మమ్మీ. సీట్ అక్కుంది. సీట్ అక్కుంది. అక్కడ పైనేమో మా ఫ్యామిలీ, అటు పైకి అమ్మ, నాన్న, నేను, ధీమహి. ఇటు సైడ్కి వస్తే మామ, అత్త, సీటక్క. తను నా కజిన్ మాట. వాళ్ళ మామయ్య కూతురు, వాళ్ళ మామ, అత్త, సీతక్క. ఇటేమో మళ్ళీ మా కజిన్తో ఇంకొకటి. కిందన మా అమ్మమ్మ తిను అమ్మమ్మ. సో ఇటేమో నా బర్త్డే గ్యాలరీ. మీకు కన్ఫ్యూజ్ ప్రింటింగ్ అలా వచ్చింది. ఫస్ట్ ఏమో చిన్నది, సెకండ్ పర్పుల్, ఇదేమో ఒక రెడ్ ఫ్రాక్, ఇదేమో బ్లూ ఫ్రాక్ లాస్ట్, ఇదేమో ఇక్కడ బాస్కెట్ బాల్ ఉంది కదా అది, సిక్స్త్ ఏమో అది మిడిల్ది, సెవెంత్ది ఎల్లో ఫ్రాక్, థర్డ్ది లాస్ట్ ఇయర్ది 9 years. తను మా పిన్ని కొడుకు, అదర్ కౌస్తో బామ్మ తాత. ఇటేమో ఇంకొకటి సింగిల్ ఫోటో పెట్టించారు. మా పిన్ని బాబాయ్ ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని ఫొటోస్ నా బర్త్డేవే. నాకు డిస్నీ ప్రిన్సెసెస్ చూడడం ఇష్టం, అందుకనే మా డాడీ వాల్ పేపర్ వేయించారు వీటివి. సో ఇటు సైడ్ నా బార్బీ బొమ్మలు ఉంటాయి. బార్బీకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు చూపిస్తాను. ఒక బొమ్మ ఇది మా మామ పంపించాడు. దీని పేరు మహిక, వీడి పేరు రిత్విక్, తన పేరు కెవిన్. అండ్ మేము వీళ్ళ 3 బొమ్మల్ని మా మామ అమెరికా నుంచి పంపించాడు. ఇంకా ఈ చెల్సీ బొమ్మ కూడా పంపించారు. నేను ఈ బొమ్మలకు వేరే డ్రెస్సులు వేసాను. లేదు, వేరే బొమ్మలు అవి. సో ఇది నా బర్త్డేకి మర్మేడ్ వచ్చింది. సో ఇది యోగా మేడ్ టు మూవ్. అయితే ఇది బ్లాండ్ బార్బీ మాట. సో చూద్దాం. ఫస్ట్ ఇది ఎలా మూమెంట్ ఇస్తుందంటే హెడ్ దగ్గర ఇక్కడ ఒక ఇది ఉంటుంది, జాయింట్, దానికి తిప్పచ్చు. ఆ తర్వాత ఇక్కడ తిప్పితే ఇట్లాగా ఫోల్డ్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. సో అలాగా మనం ఎట్లయినా తిప్పుకోవచ్చు, కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, జాయింట్స్ లూజ్ అయిపోతాయి.
సో ఇక్కడ ఎల్బో ఒక రిస్ట్. విషయం తెలుసా, మనం కూడా యోగా కేర్ఫుల్ గానే చెయ్యాలి, లేదంటే మనవి జాయిన్ అవును, నేను కూడా ప్రతిరోజు యోగాకి వెళ్తాను. క్లాసులు ఉంటాయి, యోగా క్లాసెస్. ఇంకా ఇక్కడ తిప్పుతున్నాను చెప్పాను కదా. తర్వాత ఇక్కడ హిప్ దగ్గర, తర్వాత ఇక్కడ మట్టం వేసుకోవడానికి ఇట్లా ఇట్లా ఇక్కడ జాయిన్ ఉంటుంది, చూపిస్తాను. ఇక్కడ ఒకటి, ఇక్కడ నీ దగ్గర, తర్వాత యాంకిల్. అలా ఎన్ని ఆసనాలైనా వేయించుకోవచ్చా మనం దాని చేత? వేయించుకోవచ్చు. ఓకే, బాగుంది చాలా. అది ఎవరు గిఫ్టా, నువ్వు కొనుక్కున్నావా? నేను ఒక మంత్ అంతా కోపం పడకుండా ఉంటే మమ్మీ వెరీ గుడ్ గర్ల్. చూసారండి మా బంగారం ఎంత గుడ్ గర్ల్. వాళ్ళ మమ్మీ మంచి మంచి గిఫ్ట్లు కొంది ఇలాంటి వాటి. సో ఇవి రెండు చెల్సీ డాల్స్ అన్నమాట. సో నేను యాక్చువల్గా వీటిని ట్విన్స్ అని పెట్టాను. వీడి పేరేమో బెన్, దీని పేరు కార్బీ. సో నేను దీని పేరు ఫర్గెట్ అయిపోతే తన పేరు బార్బీ. వీళ్ళేమో కెన్. ఇది నా ఫస్ట్ కెన్ బొమ్మ. సో ఇతను కెవిన్, నేను ఆల్రెడీ చెప్పాను. ఇది టెరీసా. సో ఇంకొక కొన్ని బొమ్మలు ఉన్నాయి. దీని పేరు లారా, చూపించాను కదా లాస్ట్ బొమ్మ. దీని చెల్లెలేమో, దీని పేరు మిరిండా. సో అది నా బొమ్మల కలెక్షన్ అన్నమాట. నేను క్లేతో కూడా కొన్ని చేశాను. ఇది ఒక పప్పి. సో ఇది కిచెన్ అన్నమాట. నేను బాత్రూమ్ సెట్ కొనుక్కోలేదు కాబట్టి కార్డ్బోర్డ్తో చేశాను. వెరీ గుడ్, సూపర్ క్రియేటివిటీ. ఇవన్నీ ఇంకొన్ని బొమ్మలు. సో అన్నమాట. సో కింద సెక్షన్ ఏమో అన్ని ఆర్ట్ సప్లైస్ అన్నీ ఉంటాయి. ఇది మా మామ చిన్నప్పుడు ఇది కూడా పంపించాడు, ఎంత బార్బీస్కి బాత్రూమ్ సెట్. దాంతో ఇది వచ్చింది. నేను కానీ హెయిర్కి పెయింట్ వేసాను వేరే కారణంగా. సో ఇవన్నీ నా స్కెచ్ పెన్స్ అన్నమాట. ఇంకొన్ని ఆర్ట్ సప్లైస్, ఇంకొన్ని బొమ్మలు అవి ఉన్నాయి కింద, చూద్దామండి. సో ఇవి కొన్ని షూస్ కెన్వి, నేను తీసేసాను వాటివి. సో ఇందులో ఇంకొన్ని యాక్సెసరీస్ ఉన్నాయన్నమాట. ఇవి టాయ్స్ లాగా చేశాను. కెన్తో ఇది వచ్చింది అన్నమాట. సర్ఫింగ్ బోర్డ్. కింద మళ్ళీ మినియేచర్ వేవో ఉన్నాయి. నా కిందనేమో ఇక్కడ ఎక్కువ వాడే బుక్స్, డైరీస్ అవన్నీ ఉంటాయి. ఇది చూడండి, చెల్సీ బెడ్ మాట. ఇది ఇక్కడ వీళ్ళ బెడ్ నేను కింద కొన్ని పెట్టాను కాబట్టి కనిపించవు అవి. సో ఇది క్లాస్ రూమ్ అన్నమాట వీళ్ళవి. నేను ఈ కార్డ్స్ ఉన్నాయి కొన్ని ఒక గేమ్లో అవి. సో వాటిని ఇట్లా పెట్టాలి. పెడితే మనకి కింద రైటింగ్ వచ్చి పైన పిక్చర్ వస్తుంది. నేను నా డాల్స్ చూపిస్తున్నాను. సో ఇవి వచ్చాయన్నమాట ట్రెడిషనల్ బొమ్మలు కాబట్టి. సో ఇవి కొన్ని డ్రెస్సెస్. సో ఇది ఒక పేరు మాట. మా ఒక టైలర్ ఫ్రెండ్ ఆవిడ నా బొమ్మలకి కుట్టించారు. ఒక గౌన్ ఉండేది, ఆ గౌన్ హ్యాండ్స్ వర్క్ కుట్టింది. సో ఇవి స్కర్ట్ మాట. సో ఇవి ట్రెడిషనల్ వేర్ అసలు డ్రెస్సెస్. సో యాక్చువల్గా అబ్బాయికి ఇది పట్టట్లేదు సూట్ అని చెప్పేసి వేరే డ్రెస్ వేసాను.
సో అమ్మాయిది కూడా సేమ్ స్కర్ట్ మాట. టాప్ ఇది చున్నీ, ఎందుకంటే వెడ్డింగ్ ఇది కదా. సో ఇవి కూడా ఆంటీ కుట్టినవే, వీటికి ఎలాస్టిక్స్ ఉంటాయి. సో ఇది ఇంకొక డ్రెస్. నాకు మ్యాక్సిమం అన్ని డాల్స్తో వచ్చినవే, కాకపోతే కొన్ని డాల్స్ పడేసాము. ఇది ఇంకో రపంజల్ డిస్నీ డాల్తో వచ్చింది, కానీ డాల్ బాగాలేదు, అంటే కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అలా ఉండేసరికి పాడైంది. ఇది ఒక స్విమ్ సూట్లో నేనే చేశాను గ్లౌజెస్తో. కొంచెం మెజర్మెంట్స్ కొంచెం తేడాగా ఉంటాయి. సో ఇది నేను సో చేశాను చెల్సీ కోసం. ఇది ఇంకొక లాంగ్ స్కర్ట్ అన్నమాట. మాక్సిమం అన్ని బట్టల్లో డాల్స్ లేవు నాకు చూపిందామంటే. సో ఇది ఒక పార్టీ వేర్ అన్నమాట. ఇప్పుడు నేను షో చేసి ఇది నువ్వు బొమ్మల బొట్టికి పెట్టుకున్నావా? బొమ్మల బొట్టికా నీకంటాను? లేదు, కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, ఇంకా చాలా ఉండేవి. ఇవి ఇంకొన్ని మామ ఒకసారి అమెరికా వచ్చినప్పుడు తెచ్చాడు. గౌను లేదు, అది నా చిన్నప్పుడు గౌను కదా, నాకు గుర్తుంది. నీకు చిన్నప్పుడు బారసాలప్పుడు గౌను దీనికి సరిపోయిందా? ఓకే. మన నెయిల్ పాలిషెస్. సో ఇది వైట్, బ్లాక్, బ్లూ. ఇది నార్మల్. ఎలా అంటే మనం ఇట్లా నెయిల్ పాలిష్ వేసుకున్నాక దాని మీద ఇప్పుడు మనకు మామూలుగా పడింది అనుకో, ఒకసారి మళ్ళీ వాటర్తో చెరిగిపోకుండా ఇది కొంచెం గ్లాసరీ లుక్ ఇస్తుంది, అందుకనే ఇది వేసుకుంటాం. గ్రీన్, పీచ్. ఒక టిప్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి నేను ఆల్వేస్ పెట్టుకున్నాను ఇంట్లో. నీ బ్యాంగిల్ తీ చెప్తాను. బ్యాంగిల్ తీ. ఇప్పుడు బ్యాంగిల్ కొత్తది కదా, ఇది బ్యాంగిల్ చూపే. ఈ బ్యాంగిల్ కొత్తది కదా, ఈ బ్యాంగిల్ నీకు ఎప్పుడు ఇలాగే ఉండాలంటే ఈ ట్రాన్స్పరెంట్ ఇది ఉంది కదా నెయిల్ పాలిష్, ఇలా వేసేయాలి. వస్తువు గదిలో వేసుకున్నా సరే, వాటర్లో తడిసినా సరే, ఇదేంటంటే స్కిన్ కొన్న చెమట అది ఏమి పట్టి పోకుండా, షైనింగ్ పోకుండా ఉంటుందన్నమాట. నీకు ఎప్పుడైనా గోల్డ్ కాకుండాను నాన్ గోల్డ్ మనం వేసుకుంటాం 1 గ్రామ్ ఏమైనా, అప్పుడు ఏం చేస్తావంటే ఇలాంటిది ఒక పెట్టుకుని ఒకసారి వేసుకుంటే చాలు. ఒకసారి వేసావనుకో, స్టార్టింగ్లో వేసావనుకో అలాగా నెయిల్ పాలిష్, నీకు ఎప్పటికీ అదేమో వెలిసిపోదు అనమాట. ఎప్పుడైనా కొత్తగా ఉంటుంది. ఓకేనా? టిప్పు అమ్మమ్మ, మనము సరే నేను నీకు ఒక నెయిల్ పాలిష్ వేనా, ఒక నెయిల్కి అమ్మమ్మ వేద్దామా ఇప్పుడు? మంచి కలర్ అయ్యి ఒక చేతికి చాలు, లెఫ్ట్ హ్యాండ్ చాలు, రైట్ హ్యాండ్ పెట్టు. ఓకే. ఎలా ఇప్పుడు మనకి సైడ్ స్కిన్ మీద వచ్చేసింది అనుకో, మీ దగ్గర నెయిల్ పాలిష్ లేదనుకో, మీ ఇంట్లో శానిటైజర్ ఉంటే జస్ట్ టిప్కి రబ్ చేసేసుకోండి. నేను పోతుందా? పోతుంది. ఒకసారి నేను చూసాను, కరోనా నుంచి మన ఇంట్లో అందరిలో శానిటైజర్ ఉంటుంది కదా, ఒకవేళ నెయిల్ రిమూవర్ లేకపోయినా శానిటైజర్ వాడవచ్చు అనమాట. సో ఇప్పుడు నెయిల్ పాలిష్ పెట్టుకున్నాం ఇద్దరం. చూసారా, నాకు కూడా గడ్డు పెట్టింది, ఎంత బాగా పెట్టిందో.
ఇప్పుడు ఆడపిల్లలకి ఇవన్నీ వెన్నతో పెట్టిన విద్య అయిపోతున్నాయండి. ఇవన్నీ వేరే నేర్పక్కర్లేకపోతుంది. అందులో మా దేమహి బంగారం అన్నమాట. బోల్డ్ హెల్ప్ చేస్తుంది, వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తుంది, బాగా చదువుకుంటుంది. అందుకే వాళ్ళ అమ్మ నాన్న బోల్డ్ గిఫ్ట్లు కొడుతుంటారు, మంచి మార్క్స్ వస్తాయి దానికి. సో మాక్సిమం అన్ని బొమ్మలు నాకు ఛాలెంజెస్ పెట్టి వాళ్ళ అమ్మ ఛాలెంజెస్ పెట్టి ఇంకా ముందు ఇంకా అంటున్నా. సరదా. సో మనం ఒక ఛాలెంజ్ పెట్టుకుందాం మరి. మనమా? ఎలా? ఏం ఛాలెంజ్? ఇప్పుడు నువ్వు నేను అక్రోబాట్స్ చేయలేము కదా, ఏరోబిక్స్. సో కాబట్టి మనం ఒక ఛాలెంజ్ పెట్టుకుందాం. ఛాలెంజ్ వద్దు కానీ, నేను చిన్నపిల్లవి, నేను పెద్దదాన్ని. ఛాలెంజ్ వద్దు కానీ మంచి పాట పాడు, నీకు వచ్చిన పాట. దగ్గరికి మరి నీకు ఇంగ్లీష్ సాంగ్ అర్థమవుతుందా? రెండు పాడు, తెలుగు కూడా పాడు, ఇంగ్లీష్ కూడా పాడు. You wanna see when looking in the mirror, anything you can dream is to dream away, stepping in different shoes is all when you would want to, so step it up and mix it up, yeah. Say hello to all the sets of who you are, you never know, or what you might find, try it on. You could be who you wanna be, all possibilities, oh, come on, try it on. Take a chance, see what you got, don't let yourself put inside a ball. Try it on. Who cares what they expect to see? Who cares what they expect to be? Who cares what they expect to be? Who cares what they expect to say? Show the world that the rain is the sky. Try it on. Ooh. You can be who you wanna be. Ooh. All the possibilities. Whoa. Come on and try it on. Take a chance, see what you got. Don't let yourself put inside a box. Try it on. సో ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్ లో బార్బీ డ్రీమ్స్ అడ్వెంచర్స్ ఆ సిరీస్ తో బేస్ చేసుకుని బార్బీ ప్రిన్సెస్ అడ్వెంచర్ అన్నమాట. సో ఎలా నేర్చుకున్నావు? చూస్తూ నేర్చుకున్నావా పాట? నాకు మాక్సిమం 2 weeks చాలు పాట నేర్చుకోవడానికా? కాదు, అది చూస్తూ ముందు అదేంటా రాసుకున్నావా? లేదు, సబ్ టైటిల్స్ చదువుకుంటూ నాకు వచ్చేసింది. దాని గుడి భుజం మీద కడా, దాని గుత్త పురైకలు బెరియా, దిరమంటరా దురసలియా, దాని పేరే సారంగధరియా, దాని ఎడం భుజం మీద కడా, దాని ఎజెంట్ రైకలు బెరియా, దిరమంటరా దురసలియా, దాని పేరే సారంగధరియా, విమల రూపాయ వేదాంత వేద్యాయ త్రిగుణ చిత్త కవితాయ మండలం రామదాస హృదయ తామరస నివాస స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం దివ్య మంగళం. సో ఓకే దిమిహి, చాలా బాగా పాడావు. 2 languages లో పాడావు. హిందీ సాంగ్స్ కూడా నేర్చుకో, చాలా బాగా పాడుతున్నావు నువ్వు. ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి, ఈ వాయిస్ బాగుంది, బాగా ప్రాక్టీస్ చెయ్యి. సరే, నువ్వు పాటలు పాడేవు, స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇంకా ఏంటంటే యాక్టివిటీస్ ఉండేవి నీకు? ఆ స్కూల్లో అయితే స్కేటింగ్ ఉండేది, ఆర్ట్ ఉండేది, డాన్స్ ఉండేది, కరాటే ఉండేది, యోగా ఉండేది. 2 years అయిపోయింది స్కూల్కి వెళ్ళడానికి, ఇక్కడ నుండి మర్చిపోయాను. మరి ఇంట్లో ఏమి ఇండోర్ గేమ్స్ ఆడుకుంటావు? ఇండోర్ గేమ్స్ అయితే కొన్నిసార్లు అప్పుడప్పుడు పైకి వెళ్తాము. అంటే చాక్ తీసుకో మనకి గీసి 1 2 3 4 గంటలం అదొకటి ఆడుకుంటాం. కొన్నిసార్లు చెస్ అవి ఆడుకుంటాం, లూడో, ఎవరితో ఆడుకుంటావు నువ్వు? మమ్మీతో. ఇంకా 3 months నుంచి నేను యోగా క్లాసెస్కి వెళ్తున్నాను. మరి నాకు యోగా ఆసనా చేసి చూపెడతావా? ఓకే, దాన్ని చెయ్యి. ఓకే, సో ముందు మనం సూర్య నమస్కారం చేద్దాం. సమస్థితి, ఆర్చ్ బ్యాక్, ఎక్సేల్స్ పాదహస్తాసన్, రైట్ లెగ్ ఫార్వర్డ్, దీన్ని మౌంటైన్ అంటారు. సో నెక్స్ట్ ఇట్లాగే ప్లాంక్ అన్నమాట. సెల్ఫ్ అంటే మనము ఇట్లాగా హెడ్ని దించాం కదా, ఇప్పుడు
నెక్స్ట్ డ్రాప్ యువర్ నీస్, గో టు చైల్డ్. ఇంకా దీనికి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఇట్లా కాళ్ళు వేసి ఆస్టాంగ్, దీన్ని భుజంగాసన్ అంటారు. బ్యాక్ టు మౌంటైన్, take your left leg forward, right leg forward. So arch back. సో ఇవన్నీ మనకు చేసుకోవచ్చు ఇంట్లో, కానీ ఇప్పుడు నేను చేస్తున్న ఆసనాస్ మీరు ఇంట్లో ప్రాక్టీస్ లేకుండా చేయకూడదు. ఫస్ట్ ఈజీ వన్తో స్టార్ట్ చేద్దాం. దీన్ని ఆల్సో క్యామెల్ పోజ్ అంటారు. సో మనం ఇప్పుడు ఇంకొకటి చేద్దాం. దీన్ని ఏరోప్లేన్ అంటారు. దీన్ని వజ్రాసన్ అంటారు, మీకు ముందే తెలుసు. ఇది ఒక ఆసన నేమ్. మీరు ఈ ఆసన పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. దీమహి మళ్ళీ డ్రెస్ మార్చావేంటి? అంటే ఇందాక యోగా చేసినప్పుడు ఫ్రాక్ తో చేయలేం కాబట్టి మార్చాను. యోగా డ్రెస్ యోగా ఆసనాలు అయిపోయాక డ్రెస్ మార్చేసుకుని మళ్ళీ నార్మల్ అయిపోయావా? ఓకే, నీకు సర్ప్రైజ్ ఇస్తాను నేను. నువ్వు నాకు ఇందాక నీ రూమ్ అన్ని చూపెట్టినప్పుడు నాకు ఒకటి దొరికింది. అది ఏమిటో చెప్తావా? అది ఏమిటో ఎవరిదో చెప్తావా నువ్వు నాకు? బహుశా నాదే ఏదో బొమ్మ దొరుకుంటున్నది. బొమ్మ కాదు, నువ్వు ఆ బొమ్మలన్నీ చూపెట్టేసావు కదా, బొమ్మ కాదు. ఈ బుక్ దొరికింది. నువ్వు నాకెందుకు చెప్పలేదు? నీకు ఇది డ్రాయింగ్ బుక్, నాకు డ్రాయింగ్ కూడా వేయడం వచ్చాను, నువ్వు నాకు చెప్పలేదు ఏంటి? మనం చూసేసాక ఇంకేం చూపించాను? అయితే చూపెట్టి, అయితే నాకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నావా నువ్వు డ్రాయింగ్ చూపెట్టి? ఓకే, సో ఇది నా ఫస్ట్ సీనరీ డ్రాయింగ్. వైట్ పేపర్ మీద నువ్వు వేసావు? అవును, ఇక్కడ మాస్కింగ్ టేప్ పెట్టాను, కానీ అక్కడ కొంచెం పెయింట్ వచ్చేసింది కాబట్టి మొత్తం వేసేసాను. ఓకే, ఏంటి హ్యాపీ మకర సంక్రాంతి? ఓకే, మకర సంక్రాంతికి వేసావా? బాగా చూపెట్టు. ఇది ఇండిపెండెన్స్ డేకా? కాదు, రిపబ్లిక్ డే. ఓకే, రిపబ్లిక్ డే చేసావా? అవును, రిపబ్లిక్ డేకి ఎవరమ్మా ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు ఢిల్లీలో? ప్రెసిడెంట్. మరి మన స్టేట్స్ లో ఆంధ్ర, తెలంగాణలో ఎవరు చేస్తారు? తెలంగాణలో మన కేసీఆర్ గారు చేశారు. కాదు, కేసీఆర్ గారు కానీ జగన్ గారు, అంటే స్టేట్స్ లో చేసినప్పుడు సీఎంస్ ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డేకి చేస్తారు. రిపబ్లిక్ డే చేసినప్పుడు గవర్నర్లు చేస్తారు. ఓకే, సో మన గవర్నర్ ఎవరు ఇప్పుడు? ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ఆగస్ట్ 15కి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. మన గవర్నర్ ఎవరు? తమిళసై గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ నమ్మరేమో గారు నిజంగా నేనే గీసాను. చాలా బాగా గీసావు, చాలా నేచురల్ గా ఒరిజినల్ గా ఉన్నది. ముందు కొంచెం తప్పొచ్చింది అనుకున్నా, కానీ దాన్ని కవర్ చేసావా? ఈ బీకి కొంచెం బోల్డ్ ఎక్కువైంది. అప్పుడప్పుడు కొన్ని బీస్ అలా ఉంటాయి, బాగా మామిడి పళ్ళు అవి తిన్న బీస్ అలాగే ఉంటాయి. ఇది ఇంకొక సీనరీ. ఇది నా సొంతంగా వేసాను, మిగతా మా సార్ చెప్పారు. ఓకే, సొంతంగా అంటే ఏంటది? అమ్మాయి జుట్టు ఎగురుతోందా గాలికి? ఓకే ఓకే. నీకు విషయం తెలుసా, మన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఇలాగే ఉంటుంది కదా. ఇల్లు, సముద్రము, కొండలు, సూర్యుడు, చంద్రుడు ఇలాగే ఉంటుంది కదా. మర్చిపోయాను. ఇదేమో ఒక జలపాతము. ఓకే, బాగుంది. ఇది ఓకే, క్యాట్ నోవార్. క్యాట్ నోవార్. లేడీ బగ్. లేడీ బగ్. సో ఇది ఒక కార్టూన్ బేస్ చేసి సిరీస్. ఓకే, అంతే కదా. ఓకే, సో మీరు ఈ కార్డ్ షోని ఎప్పుడో ఒకటి చూసే ఉంటారు.
కార్టూన్ షో అది. మేము పెద్దవాళ్ళం కదా, కార్టూన్ షో ఎవరు చూస్తారు? నువ్వు చూసినప్పుడే మేము చూసాం ఒకసారి. అప్పుడే నువ్వు చిన్నప్పుడు చూసావు కదా, అప్పుడే మేము చూసాం. దాని పేరేం పేరు? దీని పేరు మెరినెట్. వాళ్ళ పేరు కాదు, కార్టూన్ పేరు మిరాక్యులస్. ఓకే ఓకే, నువ్వు చాలా బాగా అన్నీ చాలా చూపెట్టాను, బాగా ఎంటర్టైన్ చేసావు. నువ్వు ఫస్ట్ నీ యాక్టివిటీస్ అన్నీ చాలా బాగున్నాయి, బాగా చదువుకుంటున్నావు. మీ అమ్మ నాన్న బోల్డ్ ఛాలెంజెస్కి బోల్డ్ గిఫ్ట్లు ఇచ్చారు. వెరీ గుడ్ గర్ల్. నువ్వు నాకు ఇంకోటి తెలిసింది, లాక్డౌన్లో నువ్వు బాగా మమ్మీకి హెల్ప్ చేసావు కదా, బాగా హెల్ప్ చేసావా? కరోనా పాజిటివ్ అయ్యారా మీరు? ఓకే వచ్చిన అయినా సరే మమ్మీకి బాగా, నీకు లేకపోయినా నీకు వేరే బయటకు వెళ్ళే యాక్టివిటీ ఏం లేదు, మమ్మీ వెనకాలండి మమ్మీకి హెల్ప్ చేశారు కదా. వెరీ గుడ్ గర్ల్. అందుకే కదా నీకు గిఫ్ట్లు చూస్తే అర్థమవుతుంది మమ్మీ చెప్పిన మాట వింటావు. అదే అది మమ్మీ చెప్పిన మాట, మమ్మీ డాడీ చెప్పిన మాట ఓపెన్ చేస్తాం. ఎప్పుడు కలుద్దాం ఉంటావు? మళ్ళీ ఇందాక చూపించినట్టు సీతక్క గాని మీ తమ్ముడు గాని వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి కాదు. అప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అప్పుడైతే నెవర్ హ్యావ్ ఎవర్ ఛాలెంజ్. అప్పటికి అదర్ గాడి కూడా 6 years వాళ్ళకి తెలుస్తుంది. నెవర్ హ్యావ్ ఎవర్ అదే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవునా? వాడన్నీ అది చెప్తాడు. అమ్మా గోల్డ్ మెడల్ దేనికి వచ్చింది? ఒలింపియాడ్ సైన్స్ లో వచ్చింది. సైన్స్ లో ఒలింపియాడ్ అంటే ఏం చేసావు నువ్వు? అంటే జనరల్ నాలెడ్జ్ ఎగ్జామ్స్. ఓహో, వచ్చి స్కూల్కి వెళ్తున్నప్పుడు 1 year బ్యాక్. ఏ క్లాస్? 2 years. నువ్వు ఏ క్లాస్? 2nd class లో అప్పుడా? వావ్, గుడ్ అచీవ్మెంట్. హిందీలో ఉంటాడు వాడు, చాలా కరెక్షన్ ఉంది, దాంతో వాడికి చేయాలి. నెక్స్ట్ స్వీట్ అక్క యాక్టివిటీస్ ఏంటి? ఎప్పుడైనా అది US నుంచి వచ్చిందనుకో, దాని చేత బాగా పాటలు పాడించుకోవాలి, మంచి క్లాసికల్ నేర్చుకుంటుంది అది కదా. So this is the best gift once my dad gave to me. వెరీ గుడ్. వావ్, అవును డాడీ ఇలాంటి ఇవ్వాలి నీకు, ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్కి పనికి వస్తుంది నీకు. హ్యాపీ కూడా చేస్తాను నేను కదా. నువ్వు హ్యాపీనా ఈ గిఫ్ట్కి? డాడీ మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు, మంచి ట్యాబ్ ఇచ్చారు, అంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా పనికి వస్తుంది కదా, అందుకని ఇది మంచి బాగా ఇచ్చారు, దానికి చాలా హ్యాపీ చేశారు. ఓకేనండి. ఎలా అయింది మా దేమహితో ఈరోజంతా మా దేమహితో స్పెండ్ చేశాను. మొత్తం అంతాను చాలా బాగా గడిచింది. దానికి ఉన్న యాక్టివిటీస్, దానికి ఉన్న హ్యాబిట్స్ అన్నీ చూపెట్టింది. చాలా బాగున్నాయి కదా. ఇంకో విషయం, పిల్లలందరూ కూడా చూడండి, ఈ వీడియో చూసి పిల్లలందరూ కూడా క్రియేటివిటీగా మా దేమహిలాగా ఎలా చేసుకోవాలి ఏమిటి అన్నది చేసుకోండి. మీరు కూడా ఇలా మంచి బంగారంలా ఉండి చక్కగా మంచి గిఫ్ట్లు తెచ్చుకుంటూ వాళ్ళ మమ్మీ డాడీని ఇంప్రెస్ చేసి ఇలాంటి మంచి రూమ్ ఒకటి మీరు కూడా డెకరేట్ చేసుకోండి. ఓకేనా? మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కుకీస్ బై జస్ట్ దీమహితో ఒక రోజు.